హాయ్ అండి. ఈరోజు మనం అక్షరాలతో రామాయణాన్ని నేర్చుకుందాము. అ అంటే అయోధ్యకు రాజు దశరథ మహారాజు. ఆ అంటే ఆయనకు ముగ్గురు భార్యలు కౌసల్య, సుమిత్ర మరియు కైకేయి. ఈ అంటే ఈలలో వెలిసిన శ్రీరామచంద్రుడు దశరథ మహారాజు పుత్రుడు. ఈ అంటే ఈయనకు ముగ్గురు తమ్ముళ్ళు భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. ఊ అంటే ఉత్తమ ఇల్లాలు సీతాదేవి శ్రీరాముని భార్య. ఊ అంటే ఊర్మిళ లక్ష్మణుని భార్య మరియు సీతకు చెల్లెలు. రు అంటే ఋషులు ఇద్దరు వశిష్ఠుడు మరియు విశ్వామిత్రుడు శ్రీరాముని గురువులు. రు అంటే రూఢిగా గురువుల వద్ద విద్యాభ్యాసం చేశాడు. ఏ అంటే ఎన్నడూ శ్రీరామచంద్రుడు తండ్రి మాట జవదాటని వాడు. ఏ అంటే 14 సంవత్సరాలు రాముడు భార్య తమ్ముడితో వనవాసం చేశాడు. ఐ అంటే ఐకమత్యంతో వానర మైత్రి చేసి సీత జాడ తెలుసుకున్నాడు. ఓ అంటే ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే భార్య రాముని ఆదర్శ గుణాలు. ఓ అంటే ఓర్పుతో రావణుని దగ్గరికి అంగద రాయబారం పంపాడు. ఔ అంటే ఔదార్యంతో విభీషణుని లంకకు రాజుని చేశాడు. అంటే అందరితో కలిసి సముద్రంపై లంకకు వారధి కట్టాడు. అహా అంటే అహం అంటూ రావణుడు రాముని చేతిలో సంహరింపబడ్డాడు. ఇది అక్షరాలతో రామాయణం. ఆ నుండి అమ్మహా వరకి అంటే అచ్చులతో ఏర్పడిన రామాయణం.